లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదండి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలండి. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, క్రాస్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ వదులుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ఆది జాకెట్ తీసుకుని నుంచి ఇలా పట్టుకొని కింది వైపుకి ఇలాగా ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 5.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా రౌండ్ గీసుకోవాలి. హుక్స్ పట్టి ఉంది కదండి, పైనుంచి ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఇలా కొలుసుకొని కింద నుంచి రెండో హుక్స్ ఉంది కదండి, అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఆది జాకెట్ తీసుకొని నుంచి ఇలా పట్టుకొని కింది వైపుకి ఇలాగా ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు వదులుకొని అక్కడ నుంచి ఇలా కొలుసుకొని కింద వైపు కూడా ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి. అక్కడ మార్క్ తీసుకోవాలి. 6 ఇంచులు వచ్చిందండి. ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి. మరలా 1 ఇంచుకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. డాట్ చేసుకోవడానికి 2 ఇంచులు పొడవు అక్కడ ఒక మార్క్ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ అండి. పొడవు వచ్చి 9 ఇంచులండి. ఇటువైపున 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలండి. అటువైపున కూడా ఒక 3 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. మిడిల్లో 2.5 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. ఇలా మా మార్కులన్నీ కలుపుకొని కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. ఇది షేప్ బెల్ట్ అండి.